ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. పరుచూరు మండలం అడుసుమెల్లిలో జన్మభూమి మా ఊరు సభ రసాభాసగా మారింది. టీడీపీకి చెందిన రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. జన్మభూమి కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికే ఊళ్ళో చెరువు నీరు కలుషితమైందని ఆరోపిస్తూ ఓ వ్యక్తి అక్కడికొచ్చాడు. చెరువు నీటిని సీసాలోకి నింపి తీసుకొచ్చాడు. కలుషిత నీటితో అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అటు మంచినీటి కుళాయిల కనెక్షన్లు తొలగించి వాటికి ట్యూబులు తొడిగి నీటిని పొలాలకు మళ్లిస్తున్నారని స్థానిక ఎంపీటీసీ వర్గీయులు ఆరోపించారు. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధిత వర్గం అధికారులను నిలదీసింది. అటు వీరిని వ్యతిరేకిస్తూ గ్రామ సర్పంచ్ వర్గీయులు రంగంలోకి దిగారు. ఇరు వర్గాల వాద ప్రతివాదనలతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. బెంచీలు కుర్చీలు విసురుకుంటూ పరస్పరం కలబడ్డారు. ఎన్ఆర్జేసీ కింద ఇరు వర్గాల ఘర్షణలో స్థానిక ఎంపీటీసీకి గాయాలయ్యాయి. గ్రామస్తులు పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. ప్రకాశం జిల్లా జన్మభూమి పరిశీలకులు ఆర్పి కాజోరియా, మండల స్థాయి పరిశీలకులు అనంతకుమార్ సమక్షంలోనే టీడీపీకి చెందిన రెండు వర్గాల మధ్య గొడవలు జరగడం చర్చనీయాంశమైంది. ఊరికి మంచినీళ్ళ సంగతి ఏంది, ఈ సమస్య ఏంది, దీనిపై ఎట్ట పరిష్కారం ఎండిఓ గారిని సార్ మా మంచినీళ్ళు పురుగులు పడ్డాయి, వాళ్ళు అసలు సంబంధం లేని వ్యక్తులు వచ్చి మా మీద కలిపి ఆ రకం చేస్తున్నారు. ఇంకేమనుకోవాలి? ఊరికి మంచి పరిష్కారం